విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. చదువుతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి. చెప్పేవాళ్ళుండి చేయూతనిచ్చి చెయ్యందిస్తే అద్భుతాలు చేస్తున్నారు విద్యార్థులు. చాలా శక్తివంతులు. విద్యార్థులందరూ నిరాశపడకుండా చదవాలి. ఇష్టంతో కష్టపడి చదవాలి. డిసిప్లిన్ గెలిపిస్తుంది. నిజాయితీ గెలిపిస్తుంది. కష్టపడి చదవాలి ప్రతి విద్యార్థి. మంచి పేరు తెచ్చుకోవాలి. ఫలితంగా మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. కలెక్టర్లుగా కూడా అవుతారు. మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యం. పాఠం అర్థం చేసుకొని సొంత పదాలతో రాయటమే సరైన పద్ధతి. కానీ మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులను బట్టి కొట్టమంటున్నారు. ఈ పద్ధతి కొంతవరకే ఉపయోగం ఉంటుంది. పోటీ ప్రవేశ పరీక్షలకి ఇది పనికిరాదు. ఇంటర్ తర్వాత అసలు బట్టి కొట్టడం ఏమాత్రం సాయపడదు. పుస్తకాలు విజ్ఞానం, వినోదం, ఆనందం పంచుతాయి. ఎన్నో జీవిత సత్యాలు చెబుతాయి. ప్రభుత్వం అందజేస్తున్న విద్యా పథకాలను అందిపుచ్చుకొని ఉత్తమ పౌరులుగా తయారు కావాలి. అంతేకాకుండా తమతో పాటు నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు చర్చించుకుంటున్నారు. పూర్వ విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటున్నారు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఎక్కడ ఉన్నా, ఎవరు ఆపదలో ఉన్నా తమ తోటి బ్యాచ్మేట్లను ఆదుకునేందుకు అందరం అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు.